ఈరోజు రాత్రి శివపార్వతుల కళ్యాణం అవుతుంది కదండి, దానికోసమని వాళ్ళకి ఒడి నింపడానికి ఓడి బియ్యము చేస్తున్నాను దేవుళ్ళకి. 2 కిలోన్నర బియ్యం ఇవి. మా వద్దే వచ్చింది ఓడి బియ్యం కలపడానికి. కలపచ్చు, కానీ నేను ఇంకా దేవుళ్ళకి పోస్తున్నాను కదా అని ఎప్పుడైనా సరే ఆవు నెయ్యితో కలుపుతాను. తీసుకోవచ్చు, చేతికి ఇయ్యదంటారు కాబట్టి పక్కకు పెట్టాను. తెల్లగా అసలు ఉండొద్దండి, కింద నుంచి పైకి అంతా అనుకుంటూ కలిపండి. చూడండి కింద ఎట్లా ఉందో వైట్, ఇదంతా ఎల్లో కలర్ అయిపోవాలి. ఓడి బియ్యము కనీసం 5 గంటలు కలపాలి. సో ఇప్పుడైతే మేము మా వారు నేను వద్దనే ఉండే కాబట్టి ముగ్గురమైన, మళ్ళీ ఇద్దరం కలుపుతున్నాం కాబట్టి 5 అయినట్టు లెక్క. ఒకసారి మొత్తం మళ్ళీ కలిపేస్తున్నాము, 5 మెంబర్స్ లెక్క అయిపోతుందని. రెండు తమలపాకులు పెట్టుకోవాలి, అంటే 10 ఆకులు. ఆకుల పైన పండ్లు పెట్టేసేయాలి పక్కకి. చేతికున్న పసుపు అంతా ఈ కుడుకకు రుద్దేయాలండి. తెల్లగా ఉంటాయి కదా కుడుకలు, అవి పెట్టకూడదు, పసుపు రంగు రుద్దేసేయాలి. గాజులు 5 పసుపు కొమ్మలు, 5 వక్కలు, 5 ఖజూర్ పండ్లు, 5 సిక్క బిళ్ళలు, 2 పూలు, 2 అమ్మవారికి గాజులు, దేవునికి కాబట్టి కొబ్బరికాయ,
దీంట్లో చీర, జాకెటు, చెల్ల, ఓడిబియ్యం రెడీ అయిపోయింది అమ్మవారికి. సాయంత్రం 4:30కి గుడికి వెళ్ళామండి. ఒక పొద్దున్నాం కదా, గుడికి వెళ్ళి మనం తీసుకున్న పండ్లన్నీ దేవునికి నైవేద్యంగా పెట్టేసి అక్కడ శివుడి లింగానికి అభిషేకం చేసుకొని వచ్చాము. పంతులు గారిని కళ్యాణం ఎప్పుడైనా అడిగితే రాత్రి 12ంటికి అని చెప్పారు. ఈసారి జాహ్నవి ఇంకా చక్రధర్ మాతో పాటు జాగారం చేశారు. రౌండ్ రౌండ్ తిరుగు. అది ఇప్పుడు అది ఒక్కసారి చూసి పాట చేస్తుంది, గ్రేట్. అట్లా ఊకే చూస్తే వేస్తుంది. ఇక రాత్రి 12:30కి గుడికి వెళ్ళాము. అక్కడ కళ్యాణం స్టార్ట్ అయింది. అమ్మవారికి వధు రూపంలో మనం ఈ కళ్యాణ మండపం వేదికలో చూస్తున్నామంటే కాబట్టి ఆ స్వామివారి యొక్క కైంకర్యంలో భాగంగా ఎంతో చక్కగా శివపార్వతుల కళ్యాణం అయిపోయిన తర్వాత నేను మా వదిన కలిసి మండపం దగ్గరికి వెళ్ళి ఓడిబియ్యం పోసాను.
ఇక్కడ ఓడిబియ్యం పోసిన తర్వాత అటువైపు పంతులు గారి దగ్గరికి వెళ్తే ఓడిబియ్యంది దీవెనార్తి బియ్యం ఇచ్చారు, అలాగే స్వామివారి కళ్యాణంది తలంబరాల బియ్యం కూడా ఇచ్చారు. చక్కని తల్లికి చంద్రహారతి రవ్వల తలకుల కళ్యాణ జ్యోతుల కర్పూరహారతి సకల నిగమ వినుత చిరణ శాశ్వత మంగళహారతి శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామద శ్రీ పాలించే జనని అనినయముఖ నిగరముఖ కాపాడే జనని మనసే వశమై స్మరణే జీవనమై మాయని పరమేయవి పరమేశ్వరి మంగళ గౌరి శ్రీ లలితా శివ జ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ నిరామయ సర్వమ. ఇప్పుడే పార్వతి పరమేశ్వరుడు కళ్యాణం అయిపోయింది, ఓడిబియ్యం కూడా పోసేస్తున్నాను. దాంతో కూడా వేసుకున్నాం. చూడు ఏయ్ గుంజకట్లా చక్రధర కూడా జానవి కనిపిస్తుంది. బాయ్ జానవి. ఇంటికి వెళ్ళి పడుకోవాలమ్మా, 2:30 అయిపోయింది నైట్. వాడు మీకు తెల్లారింది. టైం ఎంత అయింది? టైమ్ 2:43. 2:43. ఈ పిల్లలు యాక్సెస్ వదలేదు, మాతో పాటు గుడికి వచ్చిన శివుని కళ్యాణంకి. చూడండి ఇంత రాత్రైనా ఎంత యాక్టివ్గా ఉన్నారు, కానీ నిద్ర మొఖం అస్సలు లేదు వీళ్ళకి. ప్రతి శివరాత్రికి స్వామివారికి అమ్మవారికి ఓడిబియ్యం పోస్తాను కళ్యాణంకి వచ్చి. కానీ ఫస్ట్ టైం మా వదిన వచ్చింది, తనకు కూడా చాలా బాగా అనిపించిందంట కళ్యాణము అలాగే ఓడిబియ్యం పోయడము.